నేను ఇప్పుడు ఒక థియేటర్ దగ్గరకు వచ్చాను. ఇట్స్ ఎ వరల్డ్ ఫేమస్ థియేటర్. ఇది ఒక 100 రూబెల్స్ నోట్. ఈ 100 రూబెల్స్ నోట్లో వెనకాల చూసారా, ఇక్కడ ఒక థియేటర్ ప్రింట్ చేసింది. అదే బోల్షోయ్ థియేటర్. సో దాన్ని మీరు ఒకసారి వెనకాల వెళ్ళి చూసుకుంటే నా ముందటే ఉంది. దాట్ ఈస్ ద బోల్షోయ్ థియేటర్. ఇప్పటిదాకా మీరు రాయల్ థియేటర్ ఎలా ఉందో చూసారు కదా, బోల్షోయ్ థియేటర్లో. ఇక్కడ రాయల్ రూమ్ ఎలా ఉందనేది చూద్దరు కానీ రండి. ఎంత సూపర్గా ఉంది, అల్టిమేట్ ఉంది ఇది. సో థియేటర్ అనేది ఒక భాగం మాత్రమే. ఇదంతా కూడా రాయల్ ఫ్యామిలీ కోసం వాళ్ళు డిజైన్ చేస్తుంది అనమాట. వాళ్ళ డైనింగ్ ఏరియా అనమాట ఇది. సో వాళ్ళ మీటింగ్ అండ్ డైనింగ్ ఏరియా అల్టిమేట్ ఉంది. ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తున్నారు కదా, సో ఇది ఒక హ్యూజ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఫెంటాస్టిక్గా ఉన్నాయి. సో ఈ వాటర్ ఫాల్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ పెట్టారు. ఇది క్రెమ్లిన్ లోపల అనమాట. సో క్రెమ్లిన్లో మనకి రెడ్ స్క్వేర్ క్రెమ్లిన్ ఒకవైపు ఆల్రెడీ చూసాము. ఇది ఇంకో వైపు అనమాట. దీని లోపల గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ కూడా ఉంది. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లో మనకి రకరకాల బోల్డ్ అని చర్చెస్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా ఆర్మరీ ప్లేస్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు గురువారం అవడం వల్ల సో ఈరోజు క్లోజ్ అనమాట. సో అందుకని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళలేము. కాకపోతే వీళ్ళకి ఈ రష్యన్స్కి చాలా ఇష్టమైన రకరకాల ఫౌంటైన్ వాటర్స్లో ఈ వాటర్ అనేది చూసుకోవచ్చు మనకి. దీని లోపలికి ఎలా ఉందనేది, సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ దాట్. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ వాటర్ ఏంటంటే, ఇక్కడ పైప్స్ అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టారనమాట. సో మనం ట్రావెల్ చేస్తూ, సో ఈ వాటర్ కింద నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో వాటర్ మన పైన పడకుండా మనం ఫౌంటైన్స్ కింద నుంచి వెళ్ళడం అనేది ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే 4 గుర్రాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దీస్ వాళ్ళ సక్సెస్, వాళ్ళ ప్యాషన్ అండ్ వాళ్ళ యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్, ఇవన్నిటికి రిప్రజెంటేషన్గా ఇవి పెట్టడం జరిగిందనమాట. సో ఇలా మనం మొత్తం ఒక చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకున్నట్టు ఇక్కడ అవకాశం ఉంది. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి గుర్రాలు ప్లస్ వాటర్ ఫౌంటైన్స్ అనేది కనబడుతున్నాయి. సో చాలా బాగుంది ఇది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్. సో మనం ఈరోజు క్రెమ్లిన్కి వెళ్ళలేకపోయినా, గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లోకి లోపలికి వెళ్ళలేకపోయినా సరే, ఇక్కడైతే మనం ఇది చూసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము బోల్షోయ్ థియేటర్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియేటర్. ఎందుకంటే బ్యాలే డాన్స్కి, ఓపెరా మ్యూజిక్కి, ఈ రెండింటికి ఆద్యం ఈ పర్టికులర్ బోల్షోయ్ థియేటరే. ఇక్కడ రష్యాలోనే మొదలైంది. సో అలాంటి హిస్టారికల్ ప్లేస్, అట్లీస్ట్ 200 years చరిత్ర కలిగిన ప్లేస్ లోపలికి వెళ్ళబోతున్నాము. సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద థియేటర్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ థియేటర్ అనమాట. ఆ థియేటర్ ఎలా ఉంది, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ ఓపెరా ఎలా ప్లే చేస్తున్నారు, అవన్నీ కూడా మనము చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు వాటర్ ఫౌంటైన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక థియేటర్ దగ్గరకు వచ్చాను. ఇట్స్ ఎ వరల్డ్ ఫేమస్ థియేటర్. దాని పేరు బోల్షోయ్ థియేటర్. అది ఎందుకు అంత ఫేమస్ అనేది చెప్తాను. సో నా చేతిలో ఒక 100 రూబెల్స్ నోట్ ఉంది. ఇది ఒక 100 రూబెల్స్ నోట్. ఈ 100 రూబెల్స్ నోట్లో వెనకాల చూసారా, ఇక్కడ ఒక థియేటర్ ప్రింట్ చేసింది. అదే బోల్షోయ్ థియేటర్. సో దాన్ని మీరు ఒకసారి వెనకాల వెళ్ళి చూసుకుంటే నా ముందటే ఉంది. దాట్ ఈస్ ద బోల్షోయ్ థియేటర్. ఇట్స్ ఎ వెరీ ఫేమస్, వరల్డ్ ఫేమస్ థియేటర్ అనమాట. సో ఎందుకు అంత ఫేమస్ అని అంటే, ఇక్కడే ఈ పర్టికులర్ బోల్షోయ్ థియేటర్లోనే 2 రకాల ఆర్ట్ ఫామ్స్, ఒకటి బాలే డాన్స్, రెండోది ఆపరా, ఈ రెండిటికి ప్రాణం పోసింది ఇదే థియేటర్ అంట. ఇది ఒక రాయల్ థియేటర్. ఈ రాయల్ థియేటర్లో మనకి బాలే అండ్ ఓపెరా, ఈ 2 రకాల ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ షోస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళబోతున్నాను. ఈరోజు ఓపెరాలో ఒక షో చూడబోతున్నాం 7 o'clockకి. ఇప్పుడే 7గా వస్తుంది. సో మనకి ఇప్పుడు టైం అవుతుంది. దాదాపు 3 hours షో. 7,000 రూబెల్స్ పెట్టి, అంటే దాదాపు 7,500 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇప్పుడు దీంట్లో ఆ షోకి నేను టికెట్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు టికెట్స్తో పాటు మన పాస్పోర్ట్ కూడా చెక్ చేస్తున్నారు, మన ఏజ్ కూడా చెక్ చేస్తున్నారు. సో ఎందుకనే తెలీదు, లోపలికి వెళ్ళి ఆ షో ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో అండ్ ఎంజాయ్. ఇప్పుడే ఓపెనింగ్ అవుతుంది. ఎంతమంది పర్ఫార్మర్స్ ఉన్నారు, మొత్తం థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది.
జనాలందరూ 100% ఆక్యుపెన్సీ ఈరోజు ఫుల్లీ ఫిల్ అయిపోయింది. మొత్తం అమేజింగ్ ఉంది కదా సెటప్, చాలా బాగుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ ఇప్పుడు వస్తుంది స్టేజ్ మీదకి. వీళ్ళందరూ కింద సౌండ్ సిస్టమ్స్ పెట్టేశారు. మొదటి అంకం పూర్తయింది. ఇది రాయల్ థియేటర్ అనమాట. ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ చూసారు కదా, ఇప్పుడే ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు కర్టన్స్ క్లోజ్ చేశారు. మరి సెకండ్ హాఫ్కి మళ్ళీ సెటప్ అంతా మారిపోతుందేమో చూడాలి. కింద అందరూ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకి కనిపించకపోయినా సరే వాళ్ళ సెట్ ప్రొసీజర్ తోటి వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు అనమాట మ్యూజిక్ అనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థియేటర్స్ అనమాట. ఇంత పెద్దగా ఉంది చూడండి, ఎన్ని ఫ్లోర్స్, అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ మనకి పెట్టుకోవడానికి, మన మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఒకవేళ పొరపాటున పడిపోయేటైతే ఇక్కడ కింద కూడా ఇవి స్లాట్స్ ఇచ్చారనమాట, ఒకరి పైన పడకుండా కింద డైరెక్ట్ పడిపోకుండా. చాలా బాగుంది ఇది సెటప్ అయితే, అద్భుతంగా ఉంది. అట్లీస్ట్ ఒక 200 years చరిత్ర కలిగిన థియేటర్ అనమాట ఇది. రాయల్ థియేటర్ని ఇలా ఇక్కడ ఓపెరా అండ్ బ్యాలే డాన్స్ కోసం, ఆ షోస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు రాయల్ థియేటర్ ఎలా ఉందో చూసారు కదా బోల్షాయ్ థియేటర్లో. ఇక్కడ రాయల్ రూమ్ ఎలా ఉందనేది చూద్దరు కానీ రండి. ఎంత సూపర్గా ఉందో, మొత్తం కంప్లీట్ ఇక్కడ ఎకోస్టిక్స్ ఉన్నాయి. మొత్తం నా వాయిస్ అంతా రిటర్న్ వస్తుంది నాకు. మొత్తం చూసుకోండి ఎంత సూపర్గా ఉంది, అల్టిమేట్ ఉంది ఇది. ఇదంతా కూడా ఒకప్పటి రాయల్ ప్యాలెస్లో భాగం కాబట్టి సూపర్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో థియేటర్ అనేది ఒక భాగం మాత్రమే, ఇదంతా కూడా రాయల్ ఫ్యామిలీ కోసం వాళ్ళు డిజైన్ చేస్తుందన్నమాట. వాళ్ళ డైనింగ్ ఏరియా అనమాట ఇది. సో వాళ్ళ మీటింగ్ అండ్ డైనింగ్ ఏరియా అల్టిమేట్ ఉంది. ఇక్కడ ఒక్కొక్క పర్ఫార్మరు యాక్చువల్గా మనకి మామూలుగా మనము సురభి నాటకాలు కూడా నేను చూశాను. సో వాళ్ళు రకరకాల పర్ఫార్మెన్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ టైప్ ఆఫ్ నాటకాలు వేరు. ఇక్కడ వీళ్ళు ఒక నాటకం నడుస్తుంది ప్లస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నడుస్తుంది, అది కూడా వీళ్ళు సింగింగ్ అనమాట. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింగింగ్, సో ఆ వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా రావాలి. ఎందుకంటే అని చెప్పేసి అని ఒక మనకి మాటనే వాళ్ళు ఒక పాటలాగా పాడుతూ ఉండాలన్నమాట.
అసలు అద్భుతంగా చేశారు. సో ఇక్కడి నుంచే మొదలైందంట ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనేది. సో ఆ ప్లేస్‌లో మనం ఇక్కడ ఉండి ఈ ఈ మొత్తం ఈ షో అంతా చూసుకోవడం ప్లస్ ఈ రాయల్ ప్యాలెస్‌లోకి రావడం అద్భుతమైన ఫీలింగ్. మీకెలా అనిపిస్తుందనేది కామెంట్స్‌లో తెలియజేయండి. ఓపెరా సింగింగ్ అనేది నా లైఫ్‌లో ఎన్నో సార్లు విన్నాను తప్పించి ఫస్ట్ టైం చూడటం, లైవ్‌లో చూడటం. అందులోని ఇంతమంది ఆర్టిస్ట్‌లు కొన్ని వందల మంది ఆర్టిస్ట్‌లు ఒకటేసారి పెర్ఫార్మ్ చేస్తుంటే చూస్తే నాకైతే అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడంతా చూస్తున్నారు కదా! సూపర్బ్‌గా ఉంది మొత్తం సెటప్ అంతా. సో వీళ్ళు మనకి లక్కీలీ మనకి యాక్సెస్ ఇచ్చారు. యాక్చువల్‌గా 3:30 గంటల షో అది. ఒక గంటన్నర తర్వాత మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం బ్రేక్ తీసుకున్నాం. సో మనకి యాక్చువల్‌గా రష్యన్ లాంగ్వేజ్‌లో కాబట్టి మనకి ఎక్కువ అర్థం కాదు కాబట్టి వదిలేసాను నేను. సో మనం మిగతా ప్లేసెస్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో ప్యాలెస్ ఎలా ఉందనేది చూసుకుందాం అనే ఉద్దేశంతో ఇదంతా వచ్చాను. సూపర్బ్! అల్టిమేట్! సింప్లీ సూపర్బ్! ఈ రూమ్‌లోకి వస్తే మాత్రం దేర్ ఆర్ లాట్ ఆఫ్ అకౌస్టిక్స్. నేను ఏది మాట్లాడినా సరే మొత్తం కంప్లీట్ రీసౌండ్ వస్తుందనమాట. రివర్బరేట్ అవుతుంది. సో ఇలా అకౌస్టిక్స్ అనేది అలా ఎలా సెటప్ చేశారో తెలీదు కానీ సూపర్బ్‌గా ఉంది. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. బోల్షోయ్ థియేటర్ బయట నుంచి ఎంత సూపర్బ్‌గా ఉంది కదా! సో నైట్ టైమ్ లైటింగ్ ఎఫెక్ట్ తీసుకున్నాక ఇంకా చాలా బాగుంది. మేమైతే లోపలికెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను పర్ఫార్మెన్సెస్ అయితే. అఫ్‌కోర్స్ వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కువ అర్థం కాలేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ద షో యాజ్ వెల్ యాజ్ ద థియేటర్. సూపర్బ్! చాలా బాగా ఎంజాయ్ చేశాం.